భద్రాచలంలోని గోదావరి నది వద్ద కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు బృందం కోటి దీపాలను వెలిగించారు. 14వసారి భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పించడానికి భద్రాచలం చేరుకున్న కళ్యాణ అప్పారావు బృందం ముందుగా పవిత్ర గోదావరి నది వద్ద కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులంతా 365 ఒత్తులతో కూడిన నేతి కోటి దీపాలను వెలిగించారు. సీతారాముల మూర్తులను కోటి తలంబ్రాలను దీపాల మధ్యలో నుంచి పూజలు చేశారు. దీపోత్సవంలో విజయవాడ, నూజివీడు, కోరుకొండ, విస్సన్నపేట, నెల్లూరు, కోరుకొండకు చెందిన భక్తులు పాల్గొన్నారు. సేవా సంఘం తరఫున మొదటిసారి గోదావరి నది తీరాన కోటి దీపోత్సవం జరుగుతుంది. 5 రాష్ట్రాల నుంచి భక్తులు ఈ భక్తులు పంపించారు. ప్రతి ఒక్కరూ శ్రీరామనామంతో భూమిలో నెయ్యిలో ముంచి భక్తి శ్రద్ధలతో పంపించారు. వారందరికీ రాముల వారి కృపాకటాక్షం పొందాలని ఈ 5 జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆ భక్తుల్ని శ్రీరామనామంతో జపిస్తూ చాలా దీక్షగా చేశారు. ఈ దీపోత్సవాన్ని ఇంత బాగా జరిపించి ఇంత విజయోత్సవం చేసినందుకు చాలా కృతజ్ఞతలు కళ్యాణ అప్పారావు గారికి. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా గోకర్ణంలో అచ్యుతాపురం గ్రామంలో సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి పంట పండించినటువంటి ఆ భూమిలో తలంబరాల ధాన్యాన్ని మన 5 రాష్ట్రాల్లో సుమారు 5,000 మందికి ఇచ్చి గోటితో వలిపించి ఈ 14వసారి రామచంద్రుడికి సమర్పించడం జరిగింది. త్యాగకర్మలు అనుభవించడం ద్వారా మాత్రమే శాంతి లభిస్తుంది అనేటువంటిది రాముడి ధర్మం అయితే, ఇంద్రియాలు కామ్యకర్మలు అనుభవించడం ద్వారా సుఖ సంతోషాలు ఉండడం అనేది రావణ ధర్మం. ఈ 14వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞం సందర్భంగా అందరూ కూడా రామధర్మాన్ని ఆచరించి లోక కళ్యాణ కారకులు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నారు.